హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రవి విహారిటెచింటెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త రెసిపీతో నేను రాబోతున్నాను. అదేంటంటే చికెన్ కీమా రోల్స్ బాల్స్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. స్నాక్స్ టైప్లో మీకు తినడానికి చాలా సూపర్గా ఉంటాయి. ట్రై చేయండి. సింపుల్గా అయిపోద్ది, త్వరగా అయిపోద్ది, టేస్ట్గా ఉంటుంది, లాగించేయవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలి. నేను ఏంటంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు, కానీ పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మీకు మర్చిపోతున్నారో లేకపోతే అర్థం కావట్లేదు, నాకు అర్థం కాలేదు. కానీ ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ అయిన వాళ్ళందరూ కూడా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి నా ఫ్రెండ్గా నేను మీతో ఒక ఫ్యామిలీ మెంబర్గా నన్ను జాయిన్ చేసుకోండి. నన్ను మీ దీవెనలతోనే నేను ఎంత దాకా వచ్చాను. మీ ఆశీర్వాదం వల్లే నాకు చాలా బూస్టింగ్గా ఉంది. నాకు ఇంకా బూస్టింగ్ ఇస్తే నేను ఇంకా రెసిపీలు నేను ఈ వీక్ మొత్తం కూడా చికెన్ మీదే, చికెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ లేటెస్ట్ ఐటమ్ చాలా వస్తాయి ముందు వీడియోలు. చికెన్తో మనం ఎన్ని చేయొచ్చో, బిర్యానీలు ఏంటి, కర్రీస్ ఏంటి, స్నాక్స్ ఏంటి, ఏదైనా A to Z చికెన్తో సంబంధించిన అన్నీ మీకు అది వారం పెట్టినా 10 రోజులు పెట్టినా అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తాను. అలాగే నెక్స్ట్ మటను, అటే నెక్స్ట్ చికెను, నెక్స్ట్ చేపలు, అలా ఒక్కొక్క నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్ అన్నీ చూపిస్తా. వెజిటబుల్ అనేది కూడా వరుసను కూడా చూపిస్తా. అది కూడా మీకు ఈ మధ్యలో ఎవరికైనా వెజిటబుల్ ఎవరైనా కావాల్సి వస్తే ఆ వెజిటబుల్ కూడా అడగండి, కామెంట్ చేయండి, నేను చూపిస్తాను. అది కూడా చేసి చూపిస్తాను. మీకు నా వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇంకోటి ఇష్యూ ఏంటంటే ఫ్రెండ్స్, ఒక లైక్ చేసేటప్పుడు నాకు ఒక బూస్ట్ ఏంటంటే కామెంట్ చేస్తే నాకు ఒక మంచి ఉత్సాహంగా ఉంటుంది అనమాట. దయచేసి అది ఒకటి మర్చిపోవద్దు. కామెంట్ చేయండి. నేను చేసే వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అది మంచి అయినా చెడైనా పర్వాలేదు. ఎందుకంటే మీ ఒపీనియన్ ఎవ్వరూ సొంతం కాదు. మీ ఇష్టమే నా ఇష్టం, అంతవరకే. మీరు ఏమని కామెంట్ చేసినా నేను సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు నేను ఫ్రెండ్ అంటేనే అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళేటప్పుడు మీకు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అవి ఎలా కలపాలి అన్నీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తానా. అన్ని జాగ్రత్తగా చూడండి. అలాగే నా డిస్క్రిప్షన్లో దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా రాస్తానా. అది కూడా చదువుకోండి. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కీమా రోల్స్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వేసుకొని మనం ముందుగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత నేను ఆయిల్ పొయ్యి మీద పెట్టాను, అది వీటెక్కుతుంది. ఈ లోపల మనం కలుపుకునే విధానాన్ని ఏం కలుపుకోవాలో అవన్నీ చూపిస్తాను. ఇదిగోండి చికెన్, ఇది నేను కైమా కొట్టించుకొచ్చాను. కడుక్కొని శుభ్రంగా, ఇది చాలా శుభ్రంగా కడుక్కున్నాను. ఇది కడుక్కునేందుకు ఇట్లా దీంట్లో వేసేసుకోండి. మొత్తం చికెన్ మీరు చాలా శుభ్రంగా కడుక్కోండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో మనం ఆనియన్స్, నేను 3 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నాను. క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ని ఇట్లా తురుముకోండి. కొత్తిమీర కొద్దిగా, మిర్చి కూడా చాలా సన్నగా తరుముకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా దీంట్లో వేసేయండి. క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర, మిర్చి. ఈ రోల్స్ చాలా ఇట్లా కొద్దిగా మామూలుగా కలపండి. చికెన్ కీమా రోల్స్కి మీకు టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి. ఇది మగవారికి స్టఫ్లోకి అయితే చాలా బాగుంటాయి. అస్సలు తింటున్నా కొద్దికి ఇంకా తినబుద్ధి అయింది. ఇలా ఇది కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా 3 ఎగ్స్ తీసుకోండి మీరు కూడా. 3 ఎగ్స్ తీసుకున్న దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ మీకు ఎంత పడుతుందో అంతే తీసుకోండి. నేను ఈ చికెన్ కీమా వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. దీంట్లో నేను సాల్ట్ వచ్చేసి 1.5 స్పూన్ వేస్తున్నా అంతే, ఎక్కువ ఏం పట్టదు. ఇప్పుడు దీంట్లో చెక్క, లవంగ, ధనియాలు,
యాలక్కాయ అన్నీ కలిపిన పౌడరు 1 స్పూను, అలాగే కారం మీకు 1 స్పూన్నర వేసుకోండి చాలు. ఈ పౌడర్ వచ్చేసి బిర్యానీ పౌడరు, కొద్దిగా చాలు, ఎక్కువ వద్దు, లైట్గా వేసుకోండి. అలాగే పసుపు కొద్దిగా వేసుకోండి. పసుపు కొద్దిగా చాలు, ఎక్కువ అవసరం లేదు. దీంట్లోకి తినే సోడా ఫ్రెండ్స్, మీకు ఒకటి చెప్పాలి, ఉండలో వేయబాకండి. ఉండలుగా ఉంటే వేస్తే పేలుతాయి, ఉండలుగా ఉంచొద్దు. తినే సోడా నేను ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా లైట్గా చిటికెడ మందం వేస్తున్నాను అంతే. ఇప్పుడు దీంట్లో ఆయిల్ 1 2 టేబుల్ స్పూన్ మందం చాలు, ఎక్కువ ఏమొద్దు, చాలు. ఇప్పుడు దీన్ని కలిపేసేయండి. ఫ్రెండ్స్, దీన్ని ఎంత బాగా మీరు కలిపితే అంత బాగా అన్ని మొత్తం కలుస్తుంది. చాలా టేస్ట్గాను మీకు సూపర్గా ఉంటుంది. అవసరమైతే ఫ్రెండ్స్ మీకు సాల్ట్ కొద్దిగా తగ్గుతుంది అని నన్ను తెలుసుకోవడానికి ఏం చేస్తారంటే 1 2 3 పెనంలో వేసుకొని అది ఒక టేస్ట్ చేసి అప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని మీరు వేసుకోండి. బాగా కలపండి. ఈ రోల్స్ చాలా బాగుంటాయి, మనం తిన్నా కొద్దికి తినబుద్ధి అయింది. మన ఇంట్లో స్నాక్స్ టైప్లో చాలా సింపుల్గా త్వరగా అవ్వాలంటే ట్రై చేయండి ఒకసారి, చాలా సూపర్గా ఉంటాయి. మీకు ఈ చికెన్ మీద ఎన్ని ఐటమ్స్ చేయొచ్చో ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఈ చికెన్ మీద నేను చేస్తూ ఉంటా. నెక్స్ట్ మటన్ మీద చేస్తా. అట్లా మీకు నాన్ వెజ్ అయిపోయిన తర్వాత వెజిటబుల్కి వస్తాను నేను. లేదు ఎవరికైనా వెజిటబుల్లో ఏమన్నా లేటెస్ట్గా ఏమైనా కావాలి అని మీరు కామెంట్ చేస్తే నేను మధ్యలో వెజిటబుల్ కూడా చేస్తాను. స్నాక్స్ టైప్లు కావాలన్నా చెప్పండి, నేను చేస్తాను. మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరు ప్లీజ్. ఇలా శుభ్రంగా కలిపేసుకోండి, మొత్తం కలిసింది చూడండి. నేను దీన్ని ఆయిల్ వీటి ఎక్కేంత వరకు పక్కన పెట్టేసుకోండి, అట్లా శుభ్రంగా కలిపేసుకొని. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మొదటగా మీకే వస్తుంది. మీకు ఇప్పుడు చాలా సింపుల్గా ఉండలు వేసుకొని ఆయిల్ వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు దీంట్లో ఇంకా వాటర్ అలాంటిది ఏం కలపొద్దు దయచేసి. మీరు ఓన్లీ ఆయిల్ కూడా తగ్గించేసుకోండి. నేను అప్పటికి స్పూన్నర వేసుకున్నాను. మీకు ఇందులో ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉంటే కార్న్ పౌడర్ కలుపుకోవచ్చు. నేనైతే కార్న్ పౌడర్ కలిపితే ఏంటంటే ఫ్లేవర్ మారుద్ది, అదేంటంటే కోటింగ్ లాగా వస్తుంది. ఇది న్యాచురల్ అనమాట, మనకు చాలా టేస్ట్గా ప్రతి ఒక్క ఐటెం కూడా మనకు టేస్ట్ చేస్తుంటే చాలా బాగుంటుంది. కార్న్ పౌడర్ కలిపితే అది బాగోదు నాకైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ ఆల్రెడీ ముందే పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వీటెక్కింది మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కలుపుకున్నది మీకు ఆల్రెడీ ఎలా కలుపుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా బాల్ టైప్లో ఇలా తీసుకోండి. బాల్ టైప్లో ఇలా తీసుకొని ఒక్కొక్కటి అలా వదిలేసేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ నెక్స్ట్ వాయి వేస్తాను. మొత్తం వేస్తే మళ్ళీ బాయిల్ అవ్వవు, కొన్ని బాయిల్ అయితే కొన్ని బాయిల్ అవ్వవు, కుక్ అవ్వండి. ఏంటంటే మనం మొత్తం కుక్ అయ్యేటట్టు ప్లాన్ అనుకున్నాం కదా, కుక్ అవ్వ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి కదా, వాటిని ఒకసారి తిప్పుకోండి నిదానంగా, చాలా జాగ్రత్తగా చేయండి. ఇంకోటి తినే సోడా వేసేటప్పుడు కొద్దిగా వేసుకోండి, ఎక్కువ ఏమవద్దు. వేసేటప్పుడు ఉండలు మాత్రం వేయొద్దు, ఉండలు వేస్తే మీకు మొహం మీద పేలే అవకాశం ఉంది.
దయచేసి ఫ్రెండ్స్ మీరు తినే సోడా వేసేటప్పుడు మాత్రానికి చాలా జాగ్రత్త చూసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా కాళ్ళని మనం తీసేసుకుందాం పక్కకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చికెన్ కీమా బాల్స్ని మీకు చూపించాను. ఎలా కలుపుకోవాలో, ఎలా వేయాలో, ఎలా ఉన్నాయో మొత్తం కూడా చూశారు. ఇప్పుడు మీకు టేస్ట్ చేస్తాను. నేను ఇప్పుడు అయిపోయింది. నేను టేస్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఒక 3 తీసుకున్నాను. అంటే 3 తినలే, కానీ చూడండి బాల్ లాగా సూపర్గా ఉంటాయి. స్మూత్గా పైన చక్కగా గాలి ఏమవుంటుంది బా. తినే వాళ్ళకి అసలు దీంట్లో ఏం కలిపారు అర్థం కాదు. చికెనా అంటారు, అంత టేస్ట్గా ఉన్నాయి. కాసం సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి. మొట్టమొదటిగా మీరు కనుక నా వీడియో చూస్తున్నట్లయితే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇలాంటి రెసిపీలు చాలా వస్తాయి కదా మీకు. నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో, ఎన్ని ఐటమ్స్ చేయొచ్చో అన్నీ చేస్తాను. మీకు అన్నీ చూడండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ప్లేలిస్ట్లో రవి కుకింగ్ అని వస్తుంది నా ప్లేలిస్టు. ఆ కుకింగ్లో ప్లేలిస్ట్ని మీరు ఫాలో అయితే అన్నీ వస్తాయి చూడండి. అలాగే మీకు పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ కూడా త్వరలో వస్తాయి. అంటే ఇప్పుడు పెట్టండి, నేను ఈ ఉన్న వాతావరణానికి పెట్టకూడదు. 1 మంత్ ఇంకో 2 మంత్స్ ఆగండి. మంచి పికిల్స్ మీకు పెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.